డిప్యూటీ డైరెక్టర్ గారు, సీనియర్ ఫ్యాకల్టీ రామకృష్ణ సార్ గారు, ట్రైనింగ్ ప్రశాంత్ శాంతంగా కూర్చుంటున్నారు. రైట్. తర్వాత సార్ రమేష్ గారు, ట్రైనింగ్ ఇన్ఛార్జ్. మై డియర్ respected students, so the word respected మనలో ఎప్పుడైతే స్కిల్ ఉంటుందో అప్పుడు మాత్రమే మనకు రెస్పెక్ట్, లేకపోతే లేదు. సో సార్ గారు చెప్పాడు, మీరు ఉత్తమమైన శిక్షణ తీసుకొని బయటకు వెళ్తున్నారు. ఉత్తమంగా రావాలి అంటే ఫస్ట్ మన క్యారెక్టర్ ఉత్తమంగా ఉండాలి. మనం ఏ ప్లేస్లో ఉన్నా సరే, మన చుట్టూ ఎవరు ఉన్నా సరే, మనకంటూ ఒక గోల్ ఉంటుంది కాబట్టి దానిపైనే లక్ష్యంగా ఉండాలి, కానీ మిగతా వాటిపైన కాదు. యూత్ కాబట్టి ఏదో డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం, అలా ఆ గేమ్స్ ఆడడం వెళ్తుంటారు కదా. మా ఫ్రెండ్స్ పిలుస్తారు, పోయి పార్టీలో పాల్గొన్నారంటే పోవడం మీద నీకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? ఆ టైంలో డినైన్, ఆ టైంలో మీరు వాళ్ళు ఓకే చెప్పేసి మీరు ఏదైతే ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో యూ షుడ్ బి ఫ్యాషనేట్. బాగా మైండ్ ఆ సిచ్యువేషన్ ఏదైనా సరే మనకంటూ ఒక లక్ష్యం ఉంది కాబట్టి ఆ లక్ష్యాన్ని మరిచిపోకుండా మీరు ఎప్పుడైతే మీరు మీ స్కిల్ను చూపించగలిగితే మీకు ఒక రెస్పెక్ట్ వస్తుంది. అలాగే మీకు సంఘంలో ఒక ఐడెంటిటీ వస్తుంది. ఇప్పుడు మన గ్రామంలో ఎవరు తీసుకుంటే ఎవరు చదువురాని వాడు కూడా వచ్చేసి అది కట్టగా చేసి పెట్టేసి ఆ 50 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయలు తీసుకుంటుంటాడు కదా. ఇప్పుడు వాళ్ళు ఆల్ ఎడ్యుకేటెడ్ కదా, ఐడియా చేసుకున్నారు, డిగ్రీ, ఇంటర్, దేనికి మీరు తక్కువలేదు కదా. వాళ్ళు కంపేర్ చేసుకుంటే మీరు ఆ రిచ్ నాలెడ్జే కదా, రిచ్ నాలెడ్జే కదా. ఆ రిచ్ నాలెడ్జ్ని ఎట్లా చూపించాలా మీరు? సో ఇక్కడికి వచ్చారు, ఒక సిస్టమేటిక్గా లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఏదైతే నేర్చుకున్నారో, ఇప్పుడు సార్ దగ్గర మీకు నేర్పించాడు, ఒక క్యాండిడేట్ చెప్పాడు, సార్ మీకు మాకు ఆనందంగా ఉంది. నిజంగా టీచర్కి ఎప్పుడు ఆనందంగా వస్తుందంటే మా కొడుకులు మా కూతుళ్ళు సాధించే మార్కులు కంటే మీరు ఇచ్చే ఆ రెస్పెక్ట్, మీరు ఇచ్చే వర్క్కి మాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సాటిస్ఫాక్షన్ వచ్చి దాంతోనే మిమ్మల్ని మళ్ళీ మేము ఎప్పుడు మర్చిపోం. ఒక్కసారి ఒక 10 రోజులు కలిసినా చాలు, అలాగే గుర్తుండిపోతారు. సో ఈ 30 డేస్లో మీరు ఎంత షార్ప్గా ఏదైతే నేర్చుకుంటారో వాళ్ళు కూడా సార్కు ఐడియా ఉంటుంది. ఎవరైతే క్యాజువల్గా ఉన్నారో వాళ్ళు కూడా ఐడియా ఉంటుంది. అస్సలు ఏదో వచ్చామో అటెండ్ అయ్యామో పోయామో వాళ్ళు కూడా గుర్తుంటారు. బట్ దీంట్లో ఏ కేటగిరీకి చెందాలి, ఏ కేటగిరీలో మనం ఉన్నామని ఫస్ట్ మీకు తెలుసు. ప్లస్ మోటివేషన్ క్లాసెస్ కూడా చెప్పామని సార్లు ఇప్పుడు చెప్తున్నారు. సంఘంలో ఎలా విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా ఉంటే మనకు రెస్పెక్ట్ వస్తుంది అనే విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వర్క్ చేసుకుంటూ పోతే, లాస్ట్ టైం కూడా చెప్పి, వర్క్ చేసుకుంటూ పోతే దేవుడే మీ కాదు. అది ఏ సందర్భమైనా సరే ఆ వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చేయండి, భయపడకండి. 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు చేసే వర్క్ 100% ఎఫర్ట్ పెట్టాలి. రెండవది, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇప్పుడు మీరు ప్లస్ మైనస్ ఆడ చేసి వచ్చి ఇక్కడ చూసుకుంటూ కూర్చొని నేను చేయలేస్తానన్నాను అనుకోండి, అక్కడ లైఫ్ లాస్ అవుతుంది కదా, లాస్ అవుతుంది కదా. సో దానికి రీజన్ నువ్వే కదా, నువ్వు చెప్పకుండా నీకు మనసులో తెలుస్తుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు ట్రాన్స్పరెంట్గా ఉండాలి.
మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాన్ని 100% చేసేయండి. నీకు తెలియలేదు, నెక్స్ట్ గో ఫర్ ఎవర్ హైయర్ ఫీజు, మీ సాధన అడగండి. ప్రాక్టికల్ చేసుకుంటూ పోతే మనకు డౌట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు చేసుకుంటూ పోతావు లాస్ట్కి అక్కడ బల్బ్ వెలిగిందా లేదా అనేది ముఖ్యం. బట్ కస్టమర్ ఏం చూస్తాడు, మా ఇంట్లో కరెంట్ ఉందా లేదా అని చూస్తాడు. ఎట్లా వచ్చింది, ఏం చూసావు, ఏమి ఎక్విప్మెంట్ యూజ్ చేసావు, ఎటువంటి మెటీరియల్ నువ్వు యూజ్ చేసావు, అది వాడికి అనవసరం. వాడే చెప్తాడు కదా, నీకు డబ్బులు ఇచ్చేస్తాను, నువ్వు పోయి తెచ్చుకోవాలంట. సో అప్పుడు ఆ కొనేటప్పుడు కూడా మెటీరియల్ నిజంగా చెప్తున్నాను, కొంతమంది ఆ చీప్ మెటీరియల్ యూజ్ చేస్తారు, కొంతమంది అంటే వాళ్ళ మనసులో బట్టి. బట్ మీరు అర్థం చేయగలరు ఆ మెటీరియల్ అనేది షుడ్ బి, అది హార్మ్ చేయకుండా ఉండాలి. మా ఇంటి ఓనర్కి అయినా సరే, ఆ పక్క వాళ్ళకి అయినా సరే. ఫస్ట్ సార్లు ఏదైతే చెప్పారో ఆ ప్రికాషన్స్ అన్ని తీసుకోండి. ప్రికాషన్స్ తీసుకోకుండా మీరు వర్క్లో దిగితే ఏమైనా కావచ్చు. బట్ తర్వాత మీరు చెప్పేది బీ బోల్డ్గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇది పలానా వర్క్ చేశాను, ఈ విధంగా చేస్తున్నాను, ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ అయితే నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. బీ బోల్డ్, బీ ట్రాన్స్పరెంట్. ఇప్పుడు ఒక హౌస్ వైరింగ్ ఒప్పుకున్నావు నువ్వు, సో ఇంత డబ్బు అని ఒప్పుకున్నావు. అంత డబ్బులో అసలు నీకు మిగులుతుందా లేదా తర్వాత విషయం. బట్ మాట ఇచ్చే ముందు ఈ షుడ్ బి. డైరెక్టర్ విశ్వకుమార్ సార్ గారు, అలానే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు డాక్టర్ నాగస్వామి నాయక్ గారు, సార్ లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వాళ్ళకి అవార్డు కూడా వచ్చింది. అలాగనే ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ 1 month ట్రైనింగ్ చాలా మంచి వాల్యుబుల్ ట్రైనింగ్ ఇచ్చారు సార్ వాళ్ళు. ఈ ఇన్స్టిట్యూట్ తరఫున మంచి మెలకువలు నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. అలాగనే ఇది ఒక అబ్బాయి చెప్పాడు కాన్ఫిడెన్స్ అని. సో ఒక 14 పాయింట్స్ చెప్పారు, మీరు బ్రెడ్కేటప్పుడు అబ్జర్వ్ చేశారా? సో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అలాగనే పర్యవేక్షణ. పర్యవేక్షణ అంటే మీరు నేర్చుకున్న వృత్తిలో, మీరు కోర్స్ నేర్చుకున్నారు కదా, కోర్స్ నేర్చుకున్న తర్వాత సో మీరు చేయబోయే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కోర్స్ నేర్చుకోవడం ఒక తర్వాత ఆ స్కిల్ ఇంప్లిమెంట్ చేయడంలో మీ వృత్తి ఆధారపడి ఉందన్నమాట. సో అలా మీరు చేయబోయే వృత్తి ఆస్పెక్ట్లో మీరు పర్యవేక్షించి దాన్ని ఏం నిర్ణయం తీసుకోవాలి, ఎలా డిజైన్ చేయాలి, హౌస్ వైరింగ్లో ఏమేమి మెలకువలు ఉన్నాయి అవి మీరు ఇంప్లిమెంట్ చేసి మీరు మెలకువలు నేర్చుకున్నారు. అందువల్ల చాలా సంతోషము. ఈ మంచి డిమాండ్ ఉన్న కోర్స్ అనమాట. అంటే 30 days అయినా కూడా ఈ 30 daysలో మీరు బాగా ఉపయోగి రాణించారనుకోండి, మీరు మంచి వృద్ధిలోకి వస్తారు. మీరు ఒకరే కాకుండా మీరు ఒక 100 మందికి మీరే ఉపాధి కల్పించే అవకాశం ఉందన్నమాట. ఇదంతా మీరు ఇంప్లిమెంట్ చేసే స్కిల్స్ మీద డిపెండ్ అయ్యింది. ఎలాగంటే ఇప్పుడు బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అయ్యి డెవలప్ అయ్యే స్టేజ్ అనమాట. ప్రతి బిల్డింగ్ అపార్ట్మెంట్స్కు హౌస్ వైరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వారికి బిల్డర్స్ కానీ, తర్వాత వర్కర్ ఎలక్ట్రీషియన్స్ కానీ స్కిల్డ్ పర్సన్స్ దొరకరు అనమాట. లేదంటే స్కిల్ పర్సన్స్ దొరికితే వాళ్ళ వర్క్ అంతా ఈజీగా వితిన్ టైం బౌండ్లో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అందువల్ల మీరు బాగా నేర్చుకున్నారు, మంచి ఉపాధిని కల్పించే కోర్స్ నేర్చుకున్నారు. అలాగనే డైరెక్టర్ గారు కూడా యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ గారు వేరియస్ ఫీల్డ్లో నాకు మెలుకోలు ఉన్నాయి. అన్ని చోట్ల అబ్జర్వ్ చేసి ఈ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా వచ్చారు. వాటితో నేను సంభాషించాను కాసేపు. చాలా బాగా రాణించారు వారు. మిమ్మల్ని కూడా చాలా మంచి వృద్ధిలోకి తేవాలని ఫ్యాకల్టీ తరఫున వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఒక 1000 మందికి ట్రైనింగ్ ఇవ్వాలని వాళ్ళ టార్గెట్ అనమాట. సో మీరు 1000 మంది టార్గెట్ ఇస్తే వాళ్ళు రాబోయే కాలంలో ఒక 1 yearలో 1,00,000 మందికి ఉపాధి ఇచ్చే మార్గాన్ని వాళ్ళు నడుస్తారని, మీరు కూడా మంచి జాబ్లోకి వెళ్ళాలని ఆశిస్తున్నాం.
ఆలోచించి వాటిని ఇంప్లిమెంట్ చేసి లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలని చెప్పడం జరిగింది. సార్ గారికి ఒకసారి గట్టిగా ఆశిస్తున్నాను. ఓకే సార్. అదేవిధంగా మనకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నాగస్వామి నాయక్ సార్ గారు రావడం జరిగింది. సార్ గారు మాట్లాడేటంటే ముందుగా ఫస్ట్ సార్ గారి గురించి మనం తెలుసుకున్నాము. సార్ గారు ప్రిన్సిపల్గా ప్రజెంట్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారు DKM కర్నూలు. సో అదేవిధంగా సార్ చదువుకున్న స్టూడెంట్గా ఉన్నప్పుడే చాలా అవార్డ్స్, చాలా ప్రైజెస్ కూడా తీసుకోవడం జరిగింది. సో సార్ చాలా అవార్డ్స్ రావడం జరిగింది. దాదాపుగా 3 to 4 పేజెస్ సార్ గురించి స్టడీ చేయాలంటే అసలు 1 month కూడా సరిపోదు. సో సార్ అచీవ్ చేసిన కొన్ని మనకు పాయింట్స్ నేను మీకు తెలియజేయడం జరిగింది. సో సారు స్టూడెంట్గా ఉన్నప్పుడే ఫస్ట్ ప్రైజ్ టెక్నికల్ క్విజ్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది ఈ SV యూనివర్సిటీలో. అదేవిధంగా సార్ గారు NSS వాలంటరీగా 4 years SV యూనివర్సిటీలో 4 years NSS వాలంటరీగా చేయడం జరిగింది. అదేవిధంగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ ఇన్ 2 months జార్ఖండ్లో సార్ గారు చేయడం జరిగింది. అదేవిధంగా మిస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది మిస్ట్ సెంట్రల్ సర్టిఫైడ్ పొందడం జరిగింది. న్యూఢిల్లీ వారిది సర్టిఫైడ్ సార్ గారికి పొందడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ విజిలెన్స్ అవేర్నెస్ ఆఫ్ ది ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సార్ గారు సర్టిఫైడ్ పొందడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ అవార్డు సర్వీసెస్ ఇన్ ఫ్రమ్ RK ఫౌండేషన్ ఇన్ కర్నూల్ బెస్ట్ అవార్డు సార్ గారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 2023లో బెస్ట్ టీచర్ అవార్డు ఫ్రమ్ ప్రజాశక్తి నుంచి సార్ గారు పొందడం జరిగింది. అదేవిధంగా APJ అబ్దుల్ కలాం అవార్డు 2023లో బెస్ట్ అవార్డు సార్ గారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నేషనల్ అవార్డ్స్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉత్తమ సేవా పురస్కార్ రవీంద్ర భారతి హైదరాబాద్ 2024లో సార్ గారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ BR అంబేద్కర్ నేషనల్ అవార్డు ఫ్రమ్ పూణే మహారాష్ట్ర స్టేట్ నుండి సార్ గారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డు రవీంద్ర భారతి హైదరాబాద్ 2024లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గోల్డెన్ నంది అవార్డు రవీంద్ర భారత్ హైదరాబాద్లో 2024లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా భారతీయ స్ఫూర్తి సేవారత్న నేషనల్ అవార్డు నీతి ఆయోగ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ MSME గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సార్ గారు అవార్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ లెజెండరీ అవార్డు 2024 అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. డాక్టర్ రాజశేఖర్ CMగా ఉన్నప్పుడు సార్ గారు ప్రాజెక్ట్స్ తీసుకోవడం జరిగింది. ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం జరిగింది. భీమా ప్రాజెక్ట్, కాయిల్ సాగర్. ఫెయిల్ అయ్యాను, సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. ఒక సంవత్సరం ఎందుకు వేస్ట్ కావాలని IT క్వాలిఫికేషన్తో డిప్లొమా క్వాలిఫికేషన్తో ITAలో 1 year లెక్చరర్ చేశాను. 1 year ఒక్క మార్కుతో 34 marks వచ్చాయి. ఒక్క మార్క్ అడుగుకుండా కానీ SV అయిపోయింది. బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోగానే ఇక్కడ తాండపాడు కాలేజీలో 1 year లెక్చరర్గా చేశాను. మళ్ళీ ఇంకా చదవాలి అంటే నాన్నగారు పోతాం ఓకే. అప్పుడు PG డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ వెళ్ళి చదివి క్యాంపస్ సెలెక్షన్ నాకు ఉద్యోగం ఎవరికి లేదు. ఇది ఫస్ట్ నా జాబ్ నేను తెచ్చుకున్నాను. సూర్యాపేట సుధాకర్ పాలిమర్స్లో ప్రొడక్షన్ ఇంజనీర్ తీసుకెళ్ళాను. జస్ట్ 6 months ప్లాంట్ ఇన్ఛార్జ్ చేశారు. 6 నెలలు ప్లాంట్ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్. వాళ్ళే రూము 3 కోట్ల భోజనం వాడి. అది చేస్తుండగా మళ్ళీ ప్రాజెక్ట్స్తో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వచ్చింది. వాడైతే ఎక్కువ కార్ ఇచ్చారు, ఆటో కార్ 2. అండ్ టాప్ అబౌట్ 2006 and 2007
కాదు మనసు మనసు అక్కడ కూడా అంతే ఇల్లు ఇచ్చారు అంటే అప్పటికి పెళ్లి కాదు మీరు 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 సెట్ అయిన వరకు పెళ్లి చేసుకోండి అది మాత్రం చెప్తున్నాను. దాని తర్వాత బీటెక్ తర్వాత ఇంకా అక్కడ నుంచి ఆపర్చునిటీస్ రావడం మొదలు ఇట్లా రెజ్యూమ్ తయారు చేసుకోవడము దాన్ని పట్టుకొని తిరగడం. ఒక్కసారిగా మీరు రెజ్యూమ్ మీకై మీరు తయారు చేసుకుంటే దాన్ని బట్టి ఉద్యోగం పెరుగుతుంది. మీ రెజ్యూమ్ చెప్తాను నువ్వు ఏం చేయాలి అని పనులు తెలుసుకో. క్వాలిటీ మేనేజర్ చేస్తున్నాగా నాన్నగారు ఇన్ సర్వీస్ లివర్ క్యాన్సర్తో రైట్. నేను ఆయన ఆశయం నిలబెట్టాలి కాబట్టి అరే నా ఉద్యోగం చేయగలను ఓకే నన్ను ప్రామిస్ దాట్స్ ఆల్. నాన్నగారు చనిపోయారు, నేను ఇంజనీర్గా పనిచేస్తున్నాను, అవన్నీ పక్కన తీసి డ్యూల్ రెస్టారెంట్ జరిగింది. అప్పుడు పెళ్ళి మీ మేడం ఇంత క్వాలిఫికేషన్ చదువు దెన్ చదవడం ఎంఏ ఇంగ్లీష్ 2010 పాస్ అవుట్. 2010 ప్రమోషన్ డైలీ ఓనే ఇవన్నీ అవ్వలేదు. చూడండి అవసరానికి మీరు వాడుకుంటారు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంకోటి కానీ ఎక్సన్ అయితే మిమ్మల్ని ఎవరు హెల్ప్ చేయరు. నీకై ముందు డెవలప్ కావాల్సింది తప్ప నీకు ఎవరు హెల్ప్ చేయరు. అక్కడికి వచ్చారు 2016 నుంచి 20 దాకా చేశారు. 20కి ఇక్కడికి వచ్చేసారు చారవాడ కాలేజీకి, మీన్స్ గవర్నమెంట్ కాలేజీకి వచ్చారు. ఇమీడియట్గా 3 monthsలో ఇన్ఛార్జ్ వచ్చేసి ఇప్పుడు చెప్పడానికి ప్రిన్సిపల్ ఉంది కదా, సడన్గా రాలేదు కదా, అది కింద నుంచి ఎంతవరకు హార్డ్ వర్క్ ఉంది కదా, ఇంకే మాటలు చెప్పడం ఈజీగా ఉంది. ఎంత కష్టపడతాము అది మీ జీవితంలో మీరు అలవాటు కష్టపడండి, వర్క్ చేయండి, మాటలు ఎన్నో చెప్పచ్చు, పని చేసి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ లాంటి వాళ్ళ పెద్దలు గైడ్ చేయడం, ఇది కాదు సార్ ఇది కాదు సార్ అంటే మనకు ఇంత వయసులో ఒక ఆవేశం ఉంటుంది కదా, అలాంటివి కాకుండా నేను ఏం చేసినా చేయకుండా ఏం చేసినా సరే సార్ చెప్తాను, ఒక మేడం నా మేడం చెప్తాను, అదే దేశం. ఈ విధంగా మీరు కూడా కష్టపడి గెలవాలి. థ్యాంక్స్. డే 1 గుర్తుంది కదా మీకు అందరికీ. సార్ మీరున్నప్పుడు సార్ జనగణమన స్టార్ట్ చేశారు కదా. సో అది చేస్తే కన్నా మార్నింగ్ ప్రేయర్, ఈవినింగ్ జనగణమన బెస్ట్ ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా సబ శుభనామే జాగే సబ శుభాశిష మాగే జాగే సబ జయ గాథా जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे असेंबली डिस्पर्स జై హే. సార్ మీరు పట్టుకుంటారు
లాస్ట్ డెలివరీ అందరూ సార్ లేవండి. సైకిల్ నెక్స్ట్ ఇమామ్ సార్, ఇమామ్ హర్షవర్ధన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, సునీల్ కుమార్, హర్షవర్ధన్ రెడ్డి, ప్రభాకర్, రాఘవేంద్ర, సురేష్, ఉపేంద్ర, మహబూబ్ బాషా, ఓకేష్. ఫీడ్బ్యాక్ ఎలా ఉండాలి? సో మీరు డే 1లో స్టార్ట్ అయినప్పటి నుంచి డే 8 వరకు మీరు ఎలా స్పెండ్ చేసినారు ఇన్స్టిట్యూట్లో? సో ఏమేమి నేర్చుకున్నారు, ఎలా స్పెండ్ చేసినారు, అకామిడేషన్ ఎలా ఉంది, విద్య ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా చెప్పారు, సార్ డే నైట్ చెప్పారు. సో నైట్ ఎంతవరకు ఉండేవాళ్ళు? సో మేము ప్రాక్టికల్గా బయటికి తీసుకుని చూపించేసి మార్కెట్స్ అంటే ఈడీపీ క్లాసెస్ అని చెప్పారు కదా. ఇప్పుడు చెప్పుకున్నట్టే ఎట్లా అది చెప్పారా? వెరీ నైస్, సూపర్. Good evening, sir. Good evening, students. My name is Boy. My village name is Sangala. నేను ఫస్ట్ వచ్చినప్పుడు హాస్టల్ ఫస్ట్ టైం ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి అనేది భయం వేసింది ఫస్ట్. తర్వాత వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అంతా మనంతా ఒకటే ఫ్యామిలీ లాగా అన్నారు. తర్వాత వచ్చేసి ఫెసిలిటీస్ వచ్చేసి ఇది సూపర్, హాస్టల్ భోజనం అన్ని సూపర్. మరి వచ్చేసి ఎలక్ట్రిషియన్ సార్ మా కోసం టైం స్పెండ్ చేశాడు వర్క్. యాక్చువల్లీ క్లాసెస్ అంటే కదా వచ్చిన 9:30 to 5:30 ఉంటాయి కదా. బట్ దిస్ ఇస్ కాల్డ్ లైక్ తెలుగు. సో మన తెలుగులో ఏంటంటే కదా, మనం వన్స్ వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ స్కిల్ నేర్పిస్తాము, ఈడీపీ ప్రోగ్రామ్స్ నేర్పిస్తాము. అంటే ఒక పర్సన్ ఎలా ఉండాలి, ఎలా బయటకు వెళ్తే మార్కెట్ సర్వేట్ ఏంటి, కమ్యూనికేషన్స్ ఏంటి, ఎవరితో ఎలా మాట్లాడాలి, బిహేవియర్ ఎలా ఉండాలి, బిహేవియర్ గేమ్స్ ద్వారా మీరు ప్రతిదీ మోటివేషన్ ద్వారా చెప్తాం. సో అలా చెప్పినప్పుడు ఏంటంటే కదా, మీరు ఇందాక అన్న స్టేజ్ మోస్ట్ స్టేజ్ ఫేర్ పోవడానికి ప్రతిరోజు ప్రోగ్రామ్ అనేది సార్. యాక్చువల్లీ ప్రతిరోజు ప్రోగ్రామ్ మిలియన్ అంటే MILM. సో మిలియన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ లర్న్డ్ ఎస్టర్డే. సో వాళ్ళు ఏదైతే చేస్తారో లైక్ రీక్యాప్. సో మార్నింగ్ వస్తాయి 9:30కి స్టార్ట్ ద ప్రేయర్స్. ప్రోగ్రామ్ ప్రేయర్తో స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత 5-10 minutes జరిగిన తర్వాత మీకు ముందు రోజు ఏమైనా నేర్చుకున్నారో అది రీక్యాప్ చేయాల్సి వస్తుంది. సో ఆ రీక్యాప్ చేయడం వల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి మీకు. ఒకటి ఏంటంటే కదా, మీరు నేర్చుకునేది మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం. రెండోది వచ్చేసి మీకు స్టేజ్ ఫియర్ ఉంటుంది. సో ఇక్కడ కొంచెం మాట్లాడాలంటే నాకు కూడా భయమే, బట్ కానీ అది లేదు. సో ఫస్ట్ ఉండేది ఏదైతే ప్రాబ్లం ఏంటంటే ఎలా ఉంటుంది, ప్రతిసారి మీకు ఆపర్చునిటీ చాలా మందికి అడుగులో దొరుకుతాయి. సో దొరికిన దాన్ని ఆపర్చునిటీ మీరు రిటైన్ చేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం మాట్లాడాలంటే కదా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చి క్లాస్ చెప్పుకున్నారు కదా, ఎవరు అడగారు కదా. సో క్లాస్ చెప్పడం కానీ మీకు వచ్చి 5 నిమిషాలు వెళ్ళి చెప్పమన్నట్టు. సో అది చెప్పినప్పుడు మీరు ఎంత ఎఫెక్టివ్గా చెప్పారు, మీరు నేర్చుకునేది ఎంత చెప్పారు. సార్ కష్టపడి నైట్ మొత్తం చెప్పాడు, రోజు నైట్ అంతా. సో అది చెప్పినప్పుడు మీరు ఎలా చేసుకున్నారు ఆ రోజు, అంటే 2 minutes మాట్లాడగలరా, అది అయితేనే చాలు అంతే. సో స్టేజ్ ఫియర్ ఎందుకు పోవాలి సార్? స్టేజ్ ఫియర్ అనేది మనం మీ ముందర కస్టమర్స్ డీల్ చేయాలి. ఒక కస్టమర్ కాడికి వెళ్ళి వాళ్ళ హౌస్ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ చేయాలి. వాళ్ళకి ఇది ఎలా చేస్తారు? మీరు భయం, మాట్లాడలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఉంటారు, ఒక ఇంట్లో ఒక అతనికి తీసుకోవాలంటే ఒకతో మాట్లాడిన సార్ వాళ్ళు వస్తారు. సో ఎంత ఉంటారు, వాళ్ళిద్దరు ఉంటారు అక్కడ. ఇద్దరు ముగ్గురితో వెళ్ళి మీరు నేను ఎట్టి పని చేయాలని అడుగుతారు. అర్థం వాళ్ళు మీరు వెంట పడతారు ఇచ్చేస్తాడా, వాడికి మీరు మాటలు చెప్పాలి. సో ఎలా చెప్తారు? మీకు స్కిల్ మీరు చెప్పాలి. అంటే మీ స్కిల్ మీరు ప్రాపగేట్ చేసుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు మాత్రమే మీకు వర్క్ ఇస్తారు. మీరు మీకు ఉండే స్కిల్ మీరు మొబైలైజ్ చేసి మీరు ప్రాపగేట్ చేసుకోలేదు కదా, తెలుసుంటుందా?
ఉంటుంది. సో మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏదైనా అది బయటికి ప్రాపగేట్ చేసుకోవాలి కదా, మనకు మనకు ఆపర్చునిటీస్ దొరకవు. సో ఆపర్చునిటీ దొరకాలంటే మనం మాట్లాడాలి, మనం ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసి మాట్లాడగలిగితేనే అయిపోయింది. సో ఇప్పటివరకు అయిపోయింది. ఎవరైనా డైలీ మీటింగ్ ఉన్నారు మీరు ప్రతి ఒక్కరు ఇప్పుడు రానికి ఎవరైనా ఫీడ్బ్యాక్ చేస్తారా? నేను కూడా ఇక్కడ ఇవ్వలేదు ఫీడ్బ్యాక్, అది కూడా చిన్న ఇవ్వాలి ఏదో పుట్టినారు. సో ఫీడ్బ్యాక్ అనేది కంప్లీట్గా ఉంటుంది. ఓకేనమ్మా, ఇక్కడి నుంచి పోయిన తర్వాత కూడా మీరు ఏదైతే ఇక్కడ చెప్పారో అది కంప్లీట్గా మర్చిపోకుండా 100% ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా? సో ఏదైనా ఒక హ్యాబిట్ కంప్లీట్గా మనం నేర్చుకోవాలంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి? 21 days మినిమం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 to 5 days బ్యాక్ నేను డైలీ 5 o'clock వేసాను. అంతకుముందు 8 to 9 అయితే సరే లేదమని అలారం పెట్టుకున్నా 4-5 days. సో ప్రతిరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock వేయాలనేది నాకు అలారం పెట్టుకున్నాను. 5 o'clock వేస్తున్నాను. నేను అలారం ఆఫ్ చేసుకున్నాను, కానీ నాకు 5 o'clock గుర్తు వచ్చింది. దానికి అంటే ఎవరైనా గుర్తు చేయడం కాదు, ఆటోమేటిక్గా నిద్రపోయే వాళ్ళం లేచాము ప్రాక్టీస్. సో అలాంటిది మీరు 30 days సేమ్ ప్రాసెస్ చేస్తున్నారు. మార్నింగ్ వేస్తారు, ఫ్రెష్ అప్ అయిపోతారు, స్నానం చేస్తారు. సో 9:30 వచ్చి ప్రేయర్ కూర్చుంటారు. అంటే మీరు అది ప్రాక్టీస్ అలవాటు అయిపోతుంది. ఇది మిస్ చేసుకోకుండా డిసిప్లిన్ ఏదైతే ఉందో నేను ఎత్తున మరీ చెప్తున్నాను. ఏంటంటే డే 1 నుంచి నేను ఉంటేస్తున్నా ఎవరికైతే డిసిప్లిన్ ఉంది డౌట్ లేదు అంటే మనకు ఎంత ఉన్నా కూడా మన ముందరే సార్ ఉన్నారు. సో సార్ నంది అవార్డు అంటే సార్ అవార్డ్స్ చదివారా? సో అన్ని అవార్డ్స్ ఉన్నప్పుడు సార్ వాళ్ళు ఎలా ఉన్నారు? వెరీ డౌట్ లేదు. అంటే ఆ ఫ్లెక్సిబుల్ మనం చూస్తే మనకి అర్థమైపోతుంది ఎలా ఉండాలి ఎలా ఉండాలి. సో మనం నేర్చుకునేది కంప్లీట్గా మీరు ఇక్కడ డిసిప్లిన్ ఏదైతే ఉన్నారో డిసిప్లిన్ ఉండాలంటే మీరు అత్యున్నత స్థానం. సో మన యోగా క్లాసెస్ కూడా నేర్చుకుంటాయి. అది ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కదా మనకు ఉండాల్సిన డిసిప్లిన్ ప్లేసెస్ ఈ రెండు ఉన్నాయంటే కదా నాలెడ్జ్ ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు స్కిల్తో పాటు మీకు ఈడీపీ ప్రోగ్రామ్స్ ఎందుకు లేదు అంటే స్కిల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈడీపీ ప్రోగ్రామ్స్ ఉంటేనే దాని సపోర్ట్ మీరు ఫర్దర్గా గ్రోత్ ఉంటుంది. సో మీకు సర్టిఫికేట్స్ ఇస్తున్నారు కదా, ఆ సర్టిఫికేట్స్ కూడా ప్రజెంట్ మీకు ఇప్పటి వరకు ఉండే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అవి క్వాలిఫికేషన్ మాత్రం ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న సర్టిఫికేట్ మీకు లైఫ్ నిజంగా మీరు ఎలక్ట్రికల్గా హౌస్ వైరింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఈ సర్టిఫికేట్ ఒకటి చాలు. మీ ఫ్యూచర్లో ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా ఏ బ్యాంక్ అయినా మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. ఓకేనా? సో కైండ్లీ యూటిలైజ్ ద సర్వీసెస్ ఆఫ్ బ్యాంక్ ఆల్సో. బ్యాంక్ వెళ్ళిన తర్వాత బ్యాంక్ మేనేజర్ కాడికి వెళ్ళి ఒక 20 లక్షలు 30 లక్షలు అడుగుతాడు. చెప్పాను కదా మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే అడగాలి. 30,000 వస్తుందా 50,000 వస్తుందా 50,000 అడిగాడు. 50,000 చూసుకొని కట్టేసి మళ్ళీ వాళ్ళు ఇస్తారు. ఓకేనా?